వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో సిపిఎం ఆధ్వర్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏచూరి చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రత్యామ్నాయ పోరాటం అవసరమని, ఏచూరి చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఆయన 70 పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలు అత్యంత ప్రాముఖ్యంగా ముద్రణ జరిగినాయి, రికార్డ్ అయినాయి. ఇటువంటి ఏచూరి ఆశయాలను ఈ నేటి యువతరం తీసుకొని సమాజం పట్ల, ప్రజల పట్ల, అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సామాజిక న్యాయం పట్ల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ నిర్మాణంలో, సిపిఎం పార్టీకి పాలక ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైనటువంటి సూచనలు చేస్తూ ప్రభుత్వాలు నిలదీసినటువంటి వ్యక్తి. అటువంటి సీతారాం ఏచూరి చనిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మిజోరం నుంచి నాగాలాండ్ వరకు 29 రాష్ట్రాల్లో సీతారాం ఏచూరి సంస్మరణ సభలు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా బద్వేల్లో కూడా ఈరోజు